చాలామంది అనుకుంటారు, నేను మోసం చేస్తే దేవుడికి నమ్మకం ఉంటే చాలా అనుకుంటావా? జాగ్రత్త, బైబిల్లో వాక్యం ఉంది. గళితుల రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయము, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుష్యుడా, నువ్వు ఏదైతే విత్తుతావో అదే పంట కోస్తావు. ఇప్పుడు వరి పంట వేసి మనం గోధుమలు కావాలంటే వస్తాయా? మాడి పండ్ల తోటకాడికి వెళ్ళి మాడి పండు విత్తనం వేసి నాకు యాపిల్ పండు రావాలంటే వస్తుందా? జామ పండు రమ్మంటే వస్తుందా? రాదు. నువ్వు ఏ పంట అయితే విత్తుతావో అదే పంట కోస్తావు. యాకోబు విత్తిన పంట మోసపు పంట. ఆయన కోసినటువంటి కోత కూడా ఎటువంటిది? మోసపు కోతనే కోసాడు. గమనించండి మిగిలారా, నా జీవితం మోసమయ్యా, నేనొక మోసమయ్యా. నేను సంపాదించిన ఈ ఆస్తి అంతా కూడా, ఈ ఆశీర్వాదం అంతా కూడా దేని ద్వారా వచ్చింది? మోసము ద్వారా వచ్చింది. ఈ మోసము ద్వారా వచ్చినది నాకు వద్దు ప్రభువా, నీ వలన నాకు ఆశీర్వాదం కావాలని దేవుడి సన్నిధానంలో కాళ్ళు పట్టుకొని కోర్చాడి అడిగాడంట. బతిమలాడి అడిగాడంట దేవుణ్ణి. దేవునితో పోరాడంట ఆశీర్వాదాల కోసం. పోరాడితే అప్పుడు దేవుడు ఒక్కటే చెప్పాడు, నీ పేరు ఏమని దేవుడు అడిగాడంట. ఆయనకు యాకోబు పేరు దేవునికి తెలీదా? తెలుసు. కానీ దేవుణ్ణి కూడా ఒకవేళ మోసం చేస్తాడేమో. అయ్యా, నేను మనుషులను మోసం చేయగలనేమో కానీ హృదయ రహస్యము ఎరిగిన దేవుణ్ణి మోసము చెయ్యలేను. హల్లెలూయా. నా పేరు యాకోబు, ఇక పైన నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేల్ అని దేవుడు చెప్పాడు. చెప్పాలి కూడా దేవుని నామమున మహిమపరచు. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? నువ్వు మనుషులతో పోరాడి దేవుడితో పోరాడి గెలిచినటువంటి వాడవు. దేవుడితో పోరాడుతున్నప్పుడు, మనుషులతో పోరాడుతున్నప్పుడు నీ బ్రతుకు మారింది, నీ జీవితం మారింది, నీ పేరు మారింది. సమర్థాన్ని కూడా మార్చుకొని, నీ పేరు మారిన తర్వాత, నీ బ్రతుకు మారిన తర్వాత, నీ జీవితాన్ని మారిన తర్వాత నువ్వు ఎలా బ్రతకాలంటే మంచి జీవితాన్ని అనుభవించాలని చెప్పేసి దేవుడు కోరుకున్నాడు. నేటి వరకు దేవుడు ఇశ్రాయేలు పట్టణాన్ని నేటి వరకు కూడా మన ముందు ఉంచాడు. హల్లెలూయా.